హాయ్ అండి, నమస్తే. వాణిశ్రీ గారు రచించిన కళ్యాణ మండపం అనే నవల మొదటి భాగం విందాం. వాణిశ్రీ గారి అసలు పేరు సిహెచ్ శివరాం ప్రసాద్ గారు. వీరు వాణిశ్రీ అనే కలం పేరుతో రచనలు చేస్తారు. వాణిశ్రీ గారు రచించిన కళ్యాణ మండపం నవల మొదటి భాగం విందాం. తెల్లవారుతూనే ఆ రోజు చింతలపాలెం వాసులు దుర్వార్త వినవలసి వచ్చింది. పెళ్లివారి బస్సు రైలు క్రాసింగ్ దగ్గర ప్రమాదానికి గురైంది. కాపలా లేని రైలు గేటు దగ్గర బస్సు సడన్గా ఆగింది. జనం బస్సు దిగి నెడుతూ ఉండగా ఇంతలో రైలు వచ్చి బస్సును గుద్దింది. 20 మంది చనిపోయారు. మరొక 20 మందికి దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు. చనిపోయిన వారిలో పెళ్లి కూతురు కూడా ఉంది. ఈ వార్త చింతలపాలెంతో పాటు చుట్టుపక్కల 10 ఊళ్లకు తాటాకు మంటలా వ్యాపించింది. జనం పెద్ద ఎత్తున రైలు క్రాసింగ్ దగ్గరకు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుని చూసొస్తున్నారు. ప్రమాదం జరిగిన నెల తరువాత చింతలపాలెం పంచాయతీ ఆఫీస్ దగ్గర రచ్చబండ మీద కూర్చున్న ఊరి పెద్దలు ఆ విషయం గుర్తు చేసుకున్నారు. పాపం వెంకట్రామయ్యకి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పట్లో కోలుకోవడం కష్టం. కూతురు పెళ్లి విజయవాడలో కళ్యాణ మండపంలో వైభవంగా చేద్దామనుకున్నాడు. దేవుడు చిన్నచూపు చూశాడు. రైలు ప్రమాదంలో కూతుర్ని పోగొట్టుకున్నాడు. పెళ్లి ఖర్చు లక్షలు బూడిద పాలయ్యాయి చెప్పాడు వార్డు మెంబరు ముసలయ్య. ఏం చేస్తాం, అంతా దురదృష్టం అనుకోవాలి. ఊళ్ళో పెళ్లి చేస్తాను, లంకంత ఇల్లు, ఇంటి ముందు తాటాకు పందిరి వేసి అందులో ఎత్తుగా స్టేజీ కట్టించి పెళ్లి చేస్తానన్నాడు. గుంటూరు నుండి వంటవాళ్లను పిలిపించి పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం పెట్టిస్తానన్నాడు. వియ్యాల వారికి రాజావారి కోటలో విడిది ఏర్పాట్లు చేస్తానన్నాడు. వాళ్ళు వింటేగా బెజవాడలో ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాల్సిందే అన్నారు. కుర్రాళ్ళు పల్లెటూళ్లలో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. నగరాల్లో ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలని కోరుతున్నారు. ఒకళ్ళని చూసి మరొకరు వేలం వెర్రిగా సాగుతోంది. ఇప్పుడు డబ్బు ఖర్చు గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఏసీ కళ్యాణ మండపాల్లో లేదా స్టార్ హోటళ్లలో పెళ్లిళ్లు చేయటం ఫ్యాషన్ అయింది. ఎక్కడెక్కడివో కొత్త కొత్త పద్ధతులు అరువు తెచ్చుకుంటున్నారు. 5 రోజుల పెళ్లిళ్లు మళ్లీ వచ్చినట్లుగా ఉంది. ఒకరోజు ఎంగేజ్మెంటు, ఫోటోషూట్ అని కాబోయే వధూవరులు ఎక్కడెక్కడికో పోయి ఫోటోలు దిగుతున్నారు. మెహందీ ఫంక్షన్ అని ఎవరినో డిజైనర్ని పిలిపించి చేతులకు పెట్టించుకుంటున్నారు. ఇదివరకు మన వాళ్ళు గోరింటాకు రుబ్బి అరచేతులకు పెట్టుకునేవారు. అది పనికిరాదని డబ్బు ఖర్చు పెట్టి అరచేతి మీద డిజైన్లు వేయించుకుంటున్నారు. మరొక రోజు డ్యాన్స్ ప్రోగ్రాం. ఏం చేస్తాం, మార్పుని మనం ఆపలేము. అందులో పడి కొట్టుకుపోవాల్సిందే. మన ఊళ్ళోనే ఒక కళ్యాణ మండపం కట్టించుకుంటే బాగుంటుంది. పెళ్లిళ్లు చేయడానికి బెజవాడో గుంటూరో పోవలసిన పనుండదు. వెంకట్రామయ్యకు జరిగినట్లు ఎవరికీ జరగదు అన్నాడు వార్డు మెంబరు పుల్లయ్య. పుల్లయ్య మంచి సలహా ఇచ్చాడు. కళ్యాణ మండపానికి రోడ్డు పక్కన మా మెట్ట పొలంలో ఎకరం ఇస్తాను అన్నాడు శేషగిరిరావు. అందరూ హర్షం వెలిబుచ్చారు. చప్పట్లు కొట్టి శేషగిరిరావుని అభినందించారు. స్థలం శేషగిరి ఇస్తుంటే ఇంకే సగం పని పూర్తయినట్లే. పంచాయతీని కళ్యాణ మండపం కట్టించమని అడుగుదాం అన్నాడు సత్యనారాయణ. 4 వార్డు మెంబర్లు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే పంచాయతీలో తీర్మానం పెట్టి కళ్యాణ మండపం కట్టించేస్తారు. మాదే ఉంది, పేరుకే వార్డు మెంబర్లం. మా మాట ఎవడు వింటాడు? అంతా సర్పంచ్ ఇష్టం. ఆయన తలుచుకుంటే ఎంత పని? వార్డు మెంబర్ ముసలయ్య అన్నాడు. సరే మరి, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాంగా, సర్పంచ్ దగ్గరకు వెళ్ళి కళ్యాణ మండపం కట్టించమని అడుగుదాం. మీటింగ్ పెట్టించి తీర్మానం చేయిస్తాడు. ఓ పనైపోతుంది అన్నాడు పుల్లయ్య. పెద్ద మనుషులంతా సర్పంచ్ ఇంటికి బయలుదేరారు. పెద్ద మనుషులంతా సర్పంచ్ సూర్యప్రతాప్ ఇంటికి వెళ్లేసరికి కొడుకు హర్షతో కలిసి ఇంటి ముందున్న కొత్త ట్రాక్టర్ని చూస్తున్నారు. సూర్యప్రతాప్ పెద్ద ముదురు. వీళ్ళని చూడ్డంతోనే కనిపెట్టేశాడు ఏదో పెద్ద పని మీదే తన ఇంటికొచ్చారని. రండి, వాహిని వారి పెద్ద మనుషులంతా కట్టకట్టుకుని నా మీదకు దండయాత్రకు వచ్చినట్టున్నారే. మా శేషగిరి బావ కూడా వచ్చాడంటే ఏదో పెద్ద విశేషమే ఉంది నవ్వుతూ అన్నాడు సూర్యప్రతాప్. పాలేరు కుర్చీలు తెచ్చి వరండాలో వేశాడు. అందరూ కూర్చున్నాక శేషగిరి అన్నాడు. అసలైన వాహిని వారి పెద్ద మనిషివి నువ్వు. నీ ముందు మేమెంత బావా? శేషగిరి మాటలకు అంతా నవ్వారు. సర్పంచ్ గారు కొత్త ట్రాక్టర్ కొన్నట్టున్నారే అన్నాడు వార్డు మెంబర్ సూర్యనారాయణ. అవును సూర్యం, మా వాడు ఢిల్లీ నుంచి తెప్పించాడు. బ్యాటరీతో పనిచేస్తుంది. ఇక డీజిల్ పోసే పని లేదు అన్నాడు సూర్యప్రతాప్. అదృష్టవంతుడివి బావా. హర్షాని అగ్రికల్చర్ బీఎస్సీ చదివించావు. వ్యవసాయంలో వచ్చే కొత్త కొత్త మార్పులు ఇట్టే పట్టేస్తాడు. కొత్త కొత్త పరికరాలు, విత్తులు, మందులు తెప్పిస్తాడు.
ఇబ్బుడు ముబ్బుడుగా దిగుబడి సాధిస్తాడు, మెచ్చుకున్నాడు శేషగిరిరావు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత వార్డు మెంబర్ పుల్లయ్య అసలు విషయం చెప్పాడు. వెంకట్రామయ్య కుటుంబం కూతురు పెళ్లి విజయవాడలో చేయించడానికి బస్సులో బయలుదేరడం, దానికి ప్రమాదం జరిగి 20 మంది మనూరు వాళ్ళు చచ్చిపోవడం మీకు తెలిసిందే కదా? అవును, తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది అన్నాడు సర్పంచ్. ఇక ముందు అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మన ఊళ్ళో ఒక కళ్యాణ మండపం కట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ, అవును, మంచి ఆలోచన. శేషగిరి గారు ఎకరం పొలం ఇస్తానంటున్నారు. పంచాయతీ పూనుకుని కళ్యాణ మండపం కట్టిస్తే బాగుంటుంది. ఇక మన ఊరి వాళ్ళు పెళ్లిళ్ళు చేయడానికి బెజవాడో గుంటూరో పోయే పనుండదు. పుల్లయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ కళ్యాణ మండపం కట్టించడం అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించడం కాదు, 1,00,00,000 రూపాయలైనా కావాలి. నీళ్లు నమిలాడు సూర్యప్రతాప్. రేట్లు పెరిగిపోయాయి, 1,00,00,000 రూపాయలు కూడా చాలవు. ఇంకా లోపల స్టేజి కట్టించాలి, కుర్చీలు, ఫ్యాన్లు వగైరా బోలెడు ఖర్చుంటుంది అన్నాడు ముసలయ్య. నిజమే, కానీ తప్పదు కదా, సౌకర్యాలు కావాలంటే డబ్బుండాలి. పేరుకి చింతలపాలెం మేజర్ పంచాయతీ. ఆదాయం ఏది? 25 ఏళ్ల నాడు నిర్ణయించిన ఇంటి పన్ను కట్టడానికే జనం 10 సార్లు తిప్పించుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ దారి మళ్లిస్తుంది. ఆ పని చేయించు, ఈ పని చేయించు అని పంచాయతీ నెత్తిన కూర్చుంటారు. రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు బాగు చేయడానికి డబ్బులు లేవు. పంచాయతీ ఇబ్బందులు ఏకరువు పెట్టాడు సర్పంచ్ సూర్యప్రతాప్. పంచాయతీ దగ్గర డబ్బుండదు, గవర్నమెంటుకు రాసి లేదా ఎమ్మెల్యే ఎంపీల నిధుల నుంచి తెప్పించుకోవాలి. చూద్దాం, లేకపోతే తిరుమల దేవస్థానం వాళ్ళు కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు, వాళ్ళని అడుగుదాం అన్నాడు సర్పంచ్. ఊళ్ళో కళ్యాణ మండపం కట్టిస్తే మనూరికే కాక చుట్టుపక్కల 10 ఊళ్లకు ఉపయోగంగా ఉంటుంది. శేషగిరి ఎకరం పొలం ఇస్తున్నాడు, మనం చందాలు వసూలు చేసి కట్టిద్దాం సర్పంచ్ గారు, అదే ఒక పద్ధతి. చూద్దాం అన్నాడు సర్పంచ్. తర్వాత సర్పంచ్ ఇంటి దగ్గర నుండి అంతా శేషగిరిరావు ఇంటికి వెళ్లారు. ఒకప్పుడు చింతలపాలెం పెత్తనమంతా ఆ ఇంటిదే. తరతరాలుగా మునసబుగిరి ఆ ఇంటి వారిదే. శేషగిరిరావు తండ్రి హయాంలో మునసబు, కరణాల పోస్టులు ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఇప్పటికీ ఆ ఇంటిని మునసబు గారి ఇల్లు అంటూనే ఉంటారు ఊళ్ళో వాళ్ళు. శేషగిరిరావు తండ్రి రాజకీయాల్లోకి దిగడానికి ఒప్పుకోలేదు. ఎన్నికల్లో నిలబడి ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుక్కోవడం, జనాలని బ్రతిమలాడుకోవడం నా వల్ల కాదు అని ఊరి పెత్తనం నుంచి తప్పించుకున్నాడు. శేషగిరిరావు ఇంటికి వెళ్లి కళ్యాణ మండపం కట్టించడానికి సర్పంచ్ ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ పనుల్లో అయితే గిట్టుబాటు అవుతుంది, ఇందులో ఏం లాభం ఉంటుంది, చేతి చమురు వదులుతుందేమో అనుకునుంటాడు అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు రాజకీయం అంతా వ్యాపారం అయిపోయింది, సర్పంచ్ పదవి కూడా అంతే. కొడుకు అంది వచ్చాక పక్కా బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ప్రతాప్. ఊళ్ళో పొలాలు దున్నడానికి ట్రాక్టర్లు, ఊడుపు మిషన్లు అద్దెకివ్వడాలు, రైస్ మిల్లు బిజినెస్ అన్నీ తనకే కావాలి. 10వ తరగతి చదివిన తర్వాత జూనియర్ కాలేజీ లేదు. పిల్లలంతా బయట నగరాలకు, పట్టణాలకు పోయి హాస్టళ్లలో చదువుకోవాలి. జూనియర్ కాలేజీ కట్టించమని మొత్తుకుంటుంటే పట్టించుకోడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలనే శేషగిరిరావు తల్లి రాజ్యలక్ష్మి వింటూనే ఉంది. అరే గిరి, కళ్యాణ మండపం కట్టించడానికి ఎకరం పొలం ఇస్తానన్నావు, బాగానే ఉంది. అది కట్టించడానికి వాళ్ళని వీళ్ళని దేబిరించడమేందిరా, మనమే కట్టిద్దాం కంచులా మోగింది రాజ్యలక్ష్మి కంఠం. అంతా అబ్బురంగా చూశారా ఆమె వైపు. మనకేం తక్కువ అన్నట్టుగా దర్పంగా చూస్తుంది రాజ్యలక్ష్మి. తల్లి అలా అంటుందని శేషగిరిరావు కూడా ఊహించలేదు. తమ కుటుంబం తలుచుకుంటే అది పెద్ద విశేషం కూడా కాదు. ఇప్పుడు ఎకరం అంటే 50 లక్షల పైమాటే. స్థలం తనిస్తే కళ్యాణ మండపం కట్టించే బాధ్యత పంచాయతీ తీసుకోవాలని అతని ఉద్దేశం. తర్వాత నిర్వహించడానికి పంచాయతీకి మనుషులుంటారు, వనరులుంటాయని అతని భావన. ఇంకేంటి శేషగిరి, అమ్మగారు ఒప్పుకుంది, ఇక పనైపోయినట్లే. కళ్యాణ మండపానికి అమ్మగారి పేరే పెడదాం. అవును, రాజ్యలక్ష్మి కళ్యాణ మండపం. రాజ్యలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వింది. పేరుకే ఉంది గాని కళ్యాణ మండపం తయారైన తరువాత మొదటిగా నా మనవడు అభిరామ్ కళ్యాణం జరగాలి, అది నా కోరిక అన్నది. దానికే ఉందమ్మా, అలాగే చేద్దాం. మీ మనవడి పెళ్లి తర్వాతే కళ్యాణ మండపంలో ఇంకెవరి పెళ్ళైనా జరుగుద్ది. తల్లి నిర్ణయం శేషగిరిరావు కూడా సంతోషం కలిగించింది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి సంపన్న కుటుంబం తమది. తమ తాతల కాలంలో ఊళ్ళో పోస్టాఫీసు, హైస్కూలు వంటి సౌకర్యాలు ఏర్పడ్డాయని ఇప్పటికే అంతా చెప్పుకుంటుంటే గర్వంగా ఉంటుంది. తల్లి పేరుతో కళ్యాణ మండపం కట్టిస్తే ఆమె పేరు శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. సంతృప్తి పడ్డాడు శేషగిరిరావు.
ఊళ్ళో పెద్ద మనుషులు తన దగ్గరకు వచ్చి కళ్యాణ మండపం కట్టించడం గురించి మాట్లాడినప్పుడు పైకి ఏమంత ఆసక్తి చూపించకపోవడంలో సర్పంచ్ సూర్యప్రతాప్ పథకం వేరే ఉంది. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే ఒప్పుకోకపోవడం అతడి నైజం. అందులో తనకి లాభం ఎంత అనేది ముఖ్యం. అది బేరీజు వేయడానికి సమయం కావాలి. నిజానికి వాళ్ళ ప్రపోజల్ అతనికి ఆనందం కలిగించింది. ఆలస్యం చేయకుండా తనకి అనుకూలురైన వార్డు మెంబర్లు, అనునాయులతో మామిడి తోటలో సమావేశమయ్యాడు. అక్కడ కట్టించిన డాబా ఇల్లు అతనికి వార్ రూమ్. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఊళ్ళో కళ్యాణ మండపం కట్టించడం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి తరం పిల్లలు ఇళ్లల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. బెజవాడలోనో, గుంటూరులోనో, కళ్యాణ మండపాలలోనో, ఫంక్షన్ హాల్స్లోనో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అట్లా విజయవాడలో కూతురు పెళ్లి చేయడానికి బయలుదేరిన వెంకట్రామయ్య కుటుంబం బస్సు యాక్సిడెంట్కి గురైంది. పాపం కూతురుతో పాటు బంధువులు చనిపోయారు. సరే, అది వేరే విషయం. మన ఊళ్ళోనే కళ్యాణ మండపం కట్టిస్తే బాగుంటుంది. మన ఊరికే కాక చుట్టుపక్కల 10 ఊళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అని మనాళ్ళు ప్రపోజ్ చేశారు. శేషగిరిరావు ఎకరం పొలం ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు చెప్పండి ఎలా చేద్దాం వివరించాడు సర్పంచ్ సూర్యప్రతాప్. ఎమ్మెల్యే కోట లేదా ఎంపీ నిధుల నుంచి ఇవ్వమని అడుగుదాం అని ఒక ఆయన అన్నాడు. వాళ్ళు అంత తేలిగ్గా ఇవ్వరు. మా సంగతి ఏమిటి అని అడుగుతారు. ఎస్టిమేట్ వేయించాలి. కోట అయ్యేదానికి 2 కోట్లు అవుతుంది అని చూపించాలి. కాంట్రాక్టర్ నుంచి ఆ డబ్బు ఇప్పించాలి. మనకేం మిగులుతుంది? చాకరీ తప్ప ఏమీ ఉండదు. పోనీ తిరుపతి వాళ్లతో కళ్యాణ మండపం కట్టిస్తే? వాళ్ళు చాలా చోట్ల కట్టించారు. అదంతా వాళ్ళకే పోతుంది. కళ్యాణ మండపం మెయింటెనెన్స్ కూడా వాళ్లే చేస్తారు. వాళ్ళ మనుషులే పెత్తనం చేస్తారు. మనకి కావాలంటే కూడా డబ్బులు కట్టుకోవాలి. చందాలు వసూలు చేయడమే బాగుంటుంది. మన ఊళ్ళో వాళ్ళ దగ్గరే కాదు, చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఉన్న పెద్ద రైతులు, వ్యాపారస్తులు ఇస్తారు. మీ పేర్లన్నీ శిలాఫలకం మీద చెక్కిస్తాం. మేళ్లల్లో పెళ్లికి కళ్యాణ మండపం ఉచితంగా ఇస్తామని చెప్తే డబ్బిస్తారు. బిల్డింగ్ కట్టేటప్పుడు మన ఇష్టం. సిమెంట్, స్టీల్ మనమే కొంటాం. ఇటుకలు, ఇసుక సప్లై చేస్తాం. లేబర్ కాంట్రాక్ట్ ఇస్తాం. మనకి వర్కౌట్ అవుతుంది. ఎలక్ట్రీషియన్లు మనవాళ్లే ఉన్నారు. వైరింగ్, ఫ్యాన్లు, లైట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎంతకు కావాలంటే అంతకు బిల్లులు తెస్తారు. కనీసం 3 కోట్లైనా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుందాం. కళ్యాణ మండపం కట్టించడం వలన ఎంత డబ్బు మిగుల్చుకోవచ్చో లెక్కలేసుకుంటూ సంబరపడిపోయారు సర్పంచ్ వర్గీయులు. ఆ సంతోషంలో మామిడి తోటలో మందు పార్టీ చేసుకున్నారు. సూర్యప్రతాప్ ఆ రాత్రి లేటుగా ఇంటికొచ్చి పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచేటప్పటికి ఆలస్యమైంది. బారెడు పొద్దెక్కింది. సూర్యకిరణాలు కిటికీలో నుంచి దూసుకొచ్చి చర్రుమనిపిస్తే అప్పుడు లేచాడు. బ్రష్ చేసుకుని వరండాలో కూర్చుని న్యూస్ పేపర్ చూస్తున్నాడు. అతని భార్య పద్మావతి కాఫీ తెచ్చిచ్చింది. తరువాత బాంబు పేల్చింది. ఊళ్ళో రాజ్యలక్ష్మి కళ్యాణ మండపం కట్టిస్తున్నదటగా. ఆమె పేరుతోనే రాజలక్ష్మి కళ్యాణ మండపం అని కడతారట. కాఫీ తాగుతున్న సూర్యప్రతాప్కి పొరబోయింది. దగ్గుతూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. నమ్మలేనట్లు భార్య వైపు చూశాడు. ఎవరు చెప్పారే అన్నాడు. ఊరంతా చెప్పుకుంటున్నారు అంది. సూర్యప్రతాప్ తనకు నమ్మిన బంట్లో అయిన వార్డు మెంబర్లకి ఫోన్ చేసి అడిగాడు. అవును, నిజమే అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అతను డల్ అయిపోయాడు. నిన్నంతా ఎన్నెన్ని ప్లాన్లు వేశారు. చందాలు వసూలు చేసిన దాంట్లో సగమైన నొక్కేయొచ్చని ఊహాగానాలు చేశారు. ఛా, అంతా మిస్ అయిపోయింది అనుకున్నాడు సర్పంచ్. చింతలపాలెంలో రాజ్యలక్ష్మి కళ్యాణ మండపం నిర్మించడానికి భూమి పూజ జరిగింది. ఊళ్ళోని జనమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా తరలి వచ్చారు. ఊళ్ళో పండగ వాతావరణం నెలకొంది. వచ్చిన వాళ్లంతా రాజలక్ష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. శేషగిరిరావు, కాంచనా దంపతులు శాస్త్రోక్తంగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ చోటులో షామియానాలు వేసి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టారు. సర్పంచ్, వార్డు మెంబర్లు వచ్చి రాజలక్ష్మిని అభినందించారు. పైకి నవ్వుతూ మాట్లాడుతున్న సూర్యప్రతాప్ లోలోన ఏడుస్తూనే ఉన్నాడు. అత్తా, భలే మంచి పని చేస్తున్నావు. నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక మన ఊళ్ళో వాళ్ళు పెళ్లిళ్ళు చేయడానికి బెజవాడో, గుంటూరో పోనవసరం లేదు. బావ పంచాయతీలోనే కట్టించమని అడిగాడు. ఎకరం స్థలం ఇస్తానన్నాడు. ఏం చేస్తాం? పంచాయతీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంటూ రాజ్యలక్ష్మితో చెప్పుకుపోతున్నాడు. పర్వాలేదులేరా ప్రతాప్, ఎవరు కట్టిస్తే ఏముంది? ఊళ్ళో వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి గాని అంది రాజ్యలక్ష్మి. అవునత్త, కళ్యాణ మండపం తయారైన తర్వాత మొదటి పెళ్లి మనవడిదని చెప్పుకుంటున్నారు, నిజమేనా? తెలియనట్లు అడిగాడు సర్పంచ్. నిజమేరా. కళ్యాణ మండపంలో మొదటి కళ్యాణం మా అభిరామ్దే చేస్తాం. కళ్యాణ మండపం పూర్తి కావాలంటే 6 నెలలైనా పడుతుంది. 6 నెలలు కాకపోతే సంవత్సరం పట్టని.
అభిరామ్ చదువు పూర్తి కావాలి, అమెరికా నుంచి రావాలి, మంచి సంబంధం కుదరాలి అని నవ్వింది రాజ్యలక్ష్మి. ఆ రాత్రి సూర్యప్రతాప్కి నిద్ర పట్టలేదు. రాజ్యలక్ష్మి కళ్యాణ మండపం కట్టిస్తున్నందుకు అసూయపడి కాదు. ఆ పని తన చేతుల మీదుగా చేస్తే చందాల రూపంలో వచ్చిన డబ్బులో ఎంతో కొంత వెనకేసుకునేవాడు. డబ్బు గురించి కూడా కాదు బాధ. ఒక్కసారిగా రాజలక్ష్మి కుటుంబం పలుకుబడి పెరిగిపోయింది. అందరూ పొగిడేవారే. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో శేషగిరిరావు నిలబడతాడు అని చెప్పుకుంటున్నారు. తన మనుషులు కూడా అదే మాట అంటున్నారు. శేషగిరిరావు తెలివి తక్కువవాడు కాదు. ఎకరం పొలమిచ్చి ₹1,00,00,000 ఖర్చు పెట్టి కళ్యాణ మండపం కట్టించడానికి, అంత పబ్లిసిటీ కోసం, పలుకుబడి పెంచుకోవడానికి. శేషగిరిరావు రాజకీయాల్లోకి వస్తాడేమో అని సూర్యప్రతాప్ కలవరపడిపోతున్నాడు. తన మనుషులతో ఆ విషయం ప్రస్తావిస్తే నిజమే అంటున్నారు. చింతలపాలెం మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలనే ప్రపోజల్ ఒకటుంది. ఆ తరువాత శాసనసభ పునర్విభజనలో నియోజకవర్గంగా కూడా మారే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో శేషగిరిరావు రాజకీయాల్లోకి వస్తే తన పని ఖాళీ. కొత్తొక వింత, పాతొక రోత అని జనం అతని వైపే మొగ్గు చూపుతారు. అదీకాక వాళ్ల తాతలు మునసబులుగా పనిచేసినప్పుడు ఊరి కోసం మంచి పనులు చేశారని చెప్పుకుంటారు. పెద్ద పెద్ద ఊళ్లలోనూ హై స్కూల్ లేనప్పుడు ఇక్కడ ప్రైమరీ స్కూల్ని అప్గ్రేడ్ చేయించి హై స్కూల్గా చేయించారు. పోస్టాఫీసు వాళ్ల పలుకుబడితోనే వచ్చింది. గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ పెట్టించారు. అందువల్లే రైతులకి రుణాలు దొరుకుతున్నాయి. శేషగిరిరావు ప్లస్ పాయింట్లు గుర్తొస్తూ సర్పంచ్ని వర్రీకి గురిచేస్తున్నాయి. ఎంఎస్ పూర్తవుతూనే అభిరామ్ వాషింగ్టన్ డీసీలోని మోపిన్ క్రీక్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అతనికి ఇండియా తిరిగి వెళ్లే ఉద్దేశం లేదు. గ్రీన్ కార్డు సంపాదించి అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. స్టడీ వీసా మీద అమెరికా వెళ్లిన వాడికి గ్రీన్ కార్డు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా కాలం పడుతుంది. ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. అందుకు షార్ట్కట్ ఉంది. గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు అని ఎక్కడో చదివిన సుభాషితం అతన్ని ఆకట్టుకుంది. టీం లీడర్ మేరీ ఎలిజబెత్ అతనికి సన్నిహితురాలైంది. వాషింగ్టన్లో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంగీత విభావరికి ఆమెను ఆహ్వానించాడు అభిరామ్. ఇండియాలో ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిప్లొమా కూడా ఉంది. డిగ్రీ సాధించాలని సాధన చేస్తూ ఉండగా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. డిగ్రీ సాధించాలనే కల నెరవేరలేదు. అప్పుడప్పుడు అమెరికాలో తెలుగువారు నిర్వహించే సభలలో పాటలు పాడుతూ సభికులను ఆకట్టుకునేవాడు. తెలుగువారు నిర్వహించే రేడియో, టీవీ ప్రోగ్రాముల్లో పాటలు పాడుతూ గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టేజ్ మీద అభిరామ్ పాడిన పాటలు విని మేరీ ఎలిజబెత్ అబ్బురపడింది. తెలుగు భాష తెలియకపోయినా ఆ సంగీతం ఆమెను ఆకట్టుకుంది. అభిరామ్ గొంతులోని మాధుర్యం, వాయిద్యాల సంగీతం ఆమె హృదయానికి ఆనందం కలిగించింది. అతని పాటలు, సంగీతం వింటూ పరవశించిపోయింది. కంపెనీలో కొలీగైన అభిరామ్లో అంత ప్రతిభ దాగుందని ఆమె ఊహించలేకపోయింది. స్టేజ్ దిగి వచ్చిన అభిరామ్ దగ్గరకు వెళ్లి గాఢంగా కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. యు ఆర్ గ్రేట్ అభి, కంగ్రాట్స్ అని ఆమె చెవిలో గుసగుసలుగా అంటుంటే అభిరామ్ సిగ్గుపడిపోయాడు. ఆమెకు సంగీతం నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అభి, నాకు మ్యూజిక్ నేర్పుతావా అని అడిగింది. ష్యూర్ అన్నాడు. మేరీ ఎలిజబెత్ అందం అభిరామ్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎత్తుగా, సన్నజాజి తీగలా నాజూకుగా ఉంటుంది. ఆమె ముఖంలో ఏదో ఆకర్షణ ఉంది. ఆమె నవ్వు ముఖానికి అతను ఫ్లాట్ అయిపోయాడు. రోజు ఏదో ఒక సమయంలో ఆమె ఇంటికి వెళ్ళేవాడు. సరిగమలు మొదలుపెట్టాడు. అభి, సా రీ గా మా పా దా నీ అర్థమేమిటి అని మేరీ ఎలిజబెత్ తన సందేహం వెలిబుచ్చింది. ఎస్ మేరీ, చాలామంది సంగీతం నేర్చుకుంటారు గాని వాటి అర్థాలు తెలుసుకోరు. నేను మా గురువుల దగ్గర తెలుసుకున్నాను. సరిగమ పదని అనే సప్తస్వరాలు మనిషి, పక్షులు, జంతువుల నుండి నేర్చుకున్నాడు అన్నాడు. హౌ వండర్, వెరీ ఇంట్రెస్టింగ్ అంది. పా, నెమలి క్రీంకార ధ్వని. క్రీంకార ధ్వని అని కూడా అంటారు. రీ, ఎద్దు రంకె. గా, మేక అరుపు. మా, క్రౌంచపక్షి కోత. పా, కోయిల గొంతు. దీన్ని పంచమస్వరం అంటారు. దా, గుర్రం సకిలింత. నీ, ఏనుగు ఘీంకారం చెప్పాడు అభిరామ్. మేరీ ఎలిజబెత్ అభిరామ్ దగ్గర రోజు ఏదో ఒక సమయంలో సంగీతం నేర్చుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి కంపెనీలో అందరికీ తెలిసిపోయింది. ఆ విషయం దాచాలని వాళ్ళు అనుకోలేదు. వీకెండ్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. సినిమాలకు, షికార్లకు తిరుగుతున్నారు. అభిరామ్కి గ్రీన్ కార్డు పొందే అవకాశం మేరీ ఎలిజబెత్ ద్వారా ఉంది. మేరీ ఎలిజబెత్ అభిరామ్ ప్రేమించుకోవడం జాన్ రాడ్క్లిఫ్కి అసూయ కలిగించింది.
కంపెనీలో అతను ఒక ఉద్యోగి. మేరీ ఎలిజబెత్ని ప్రేమిస్తున్నాడు. అది వన్ సైడ్ లవ్. ఆమెను ప్రేమించాడు గాని ఐ లవ్ యూ చెప్పలేకపోయాడు. తాత్సారం చేశాడు. ఆమె తనకు చెప్తుందేమో అని ఎదురు చూశాడు. ఒకే కంపెనీలో పనిచేస్తూ సన్నిహితంగా ఉన్నంత మాత్రాన రెస్టారెంట్లకు వెళ్ళి డిన్నర్లు చేస్తేనూ బర్త్డేలకు బహుమతులు ఇస్తేనూ అమ్మాయిలు ఆకర్షించబడరని అతనికి తెలియదు. ఒక అమ్మాయి తనను ప్రేమించడానికి కేవలం రూపం మాత్రమే సరిపోదు. టిప్టాప్గా డ్రెస్ చేసుకుని ఫోజులు కొడితే ఐ లవ్ యూ చెప్పదు. అలా చెప్పాలంటే అబ్బాయిలో ఏదో ఒక విశేషం ఉండాలి. రైటరో, సింగరో, యాక్టరో, క్రికెటరో ఏదో ఒక దాంట్లో ప్రతిభావంతుడై ఉన్నప్పుడు, అది కూడా ఆ అమ్మాయిని ఆకర్షించినప్పుడు అతన్ని ఇష్టపడుతుంది, ఐ లవ్ యూ చెబుతుంది. ఈ సూక్ష్మం తెలియక జాన్ రాడ్క్లిఫ్ వెనకబడ్డాడు. మేరీ ఎలిజబెత్ అభిరామ్ ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ తన కళ్ల ముందే సన్నిహితంగా మెలుగుతూ ఉండడం, కౌగలించుకుని ముద్దులు పెట్టుకోవడం సహించలేకపోయాడు. అతనిలో అసూయ అగ్నిలా రగులుతోంది. అభిరామ్ మేరీ ఎలిజబెత్లు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు షూట్ చేశాడు. కంపెనీ ఉద్యోగులు వీకెండ్లో పిక్నిక్కు వెళ్ళినప్పుడు అవకాశం అందిపుచ్చుకున్నాడు. మోంటానాలోని క్లాన్సీలో ఎల్కోన్ పర్వతాలలో ఉన్న సుందరమైన హెలెనా నేషనల్ పార్కులో అభిరామ్ మేరీలు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వెంబడించి వీడియో షూట్ చేశాడు. వాషింగ్టన్ డీసీలో పోలీస్ అధికారి బిల్లీకి ఫార్వర్డ్ చేశాడు. బిల్లీ మేరీ ఎలిజబెత్ తండ్రి. ఎవరో అసూయాపరుడు పంపిన వీడియో అని బిల్లీ గ్రహించాడు. జాబ్ చేస్తున్న తన కూతురు ఒక యువకుడిని ప్రేమించడంలో అతనికి అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే అతను ఇండియన్, పరమతస్థుడు. ఇండియన్స్ అమెరికన్ యువతుల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోకుండా కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్లో ఉండి తరువాత దేశం విడిచి వెళ్లిపోయిన కేసులు అనేకం అతని దృష్టికొచ్చాయి. ఇండియాకి వెళ్లిపోయిన వాళ్ళ ఆచూకీ తెలియదు. ఆ కేసులు పెండింగ్లో పడుంటాయి. చేసేదేమీ ఉండదు. కొందరు మోసగాళ్ల వల్ల ఇండియన్ యువకులను నమ్మడం కష్టంగా ఉంది. బిల్లీకి అదే అభ్యంతరం. కూతుర్ని పిలిచి చెప్పాడు. మేరీ, నువ్వు ప్రేమిస్తున్న అభిరామ్ మంచివాడే కావచ్చు. నిన్ను పెళ్లి చేసుకుని ఎక్కడే సెటిల్ అవుతాడో నమ్మకం ఉందా? నీ మీద మోజు తీరిన తర్వాత అతను ఇండియా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమిటి? మోసపోయిన తర్వాత ఏమనుకుని ఏమి లాభం? నువ్వు ఇండియన్ని ప్రేమించి తప్పు చేశావు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకో. నో డాడీ, అభిరామ్ జెంటిల్మెన్, నన్ను మోసం చేయడు. నేను అతని క్యారెక్టర్ బాగా స్టడీ చేసిన తర్వాతే ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఇక్కడే సెటిల్ అవుతాడు చెప్పింది మేరీ ఎలిజబెత్. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే పెళ్లి జరిగిపోవాలి. పిలిపించు అభిరామ్ని అన్నాడు బిల్లీ. అభిరామ్ బిల్లీ ఇంటికి వచ్చాడు. మేరీ ఎలిజబెత్ తల్లి నాన్సీకి కూడా అభిరామ్ నచ్చాడు. కూతురు అతని దగ్గర ఇండియన్ మ్యూజిక్ నేర్చుకుంటుంది అని ఆమెకు తెలుసు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సంతృప్తి పడింది. అభిరామ్ మేరీ ఎలిజబెత్ని పెళ్లి చేసుకోవడానికి మానసికంగా ఎప్పుడో సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు అడగగానే పెళ్లికి సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతనికి గ్రీన్ కార్డు కావాలి. అమెరికాలో సెటిల్ అవ్వడం కావాలి. చింతలపాలెంలోనే శేషగిరిరావు ఇంట్లో ల్యాండ్లైన్ మోగుతుంది. అర్ధరాత్రి 1 గంట అయిందప్పుడు. ఆ సమయంలో ఫోన్ చేసింది ఎవరు అనుకుంటూ శేషగిరిరావు రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నాన్న, నేను అభిని అన్నాడు అభి. ఎలా ఉన్నావు? ఉద్యోగం ఎలా ఉంది? మన ఊరికి ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు శేషగిరిరావు. నాన్న, నేను మనూరు రావడం కాదు, మీరే ఇప్పుడు అమెరికా రావాలి. అమ్మ, నువ్వు, చెల్లి, నాయనమ్మ అంతా రావాలి. మీకు ఫ్లైట్ టికెట్స్ పంపుతున్నాను. గన్నవరం నుండి ఢిల్లీకి, అక్కడి నుంచి వాషింగ్టన్కి ఫ్లైట్ టికెట్స్ పంపుతున్నాను. ఎప్పుడు బయలుదేరేది ఆ టికెట్ల మీద ఉంటుంది. అదంతా చెల్లి తీసుకుని మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అది సరే, ఇప్పుడెందుకురా మేము అమెరికా రావడం? శేషగిరి ప్రశ్నించాడు. నాన్న, నాకు పెళ్ళి. శేషగిరిరావు పెద్ద షాక్ తిన్నాడు. ఏమంటున్నావురా? నీకు పెళ్ళేమిటి? అవును నాన్న, నేనిక్కడ మేరీ ఎలిజబెత్ అనే అమ్మాయిని ప్రేమించాను. మేరీ కూడా నాతో పాటు పనిచేస్తుంది. వాళ్ళ నాన్న వాషింగ్టన్లో పోలీస్ ఆఫీసర్. మంచి ఫ్యామిలీ, బాగా డబ్బున్న స్థితిమంతులు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు గ్రీన్ కార్డు వస్తుంది. అమెరికాలో సెటిల్ అయిపోతాను. అభిరామ్ మాట్లాడుతూనే ఉన్నాడు. శేషగిరిరావు చేతిలో రిసీవర్ జారిపోయింది. కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు. భర్త ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం కాంచన గమనిస్తూనే ఉంది. కొడుకుతో మాట్లాడుతున్నాడని గ్రహించలేదు. దబ్మన శబ్దం విని ఆమె కళ్ళు తెరిచింది. మంచం మీద నుంచి లేచి వెళ్ళింది. ఏమండి, ఏమండి అని భర్తను పట్టుకుని కుదిపింది. శేషగిరిరావు స్పృహలో లేడు. కాంచన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి భర్త పరిస్థితి చెప్పింది. కాసేపటికి ఇంటి ముందు కారాగింది. ఇంట్లో హడావిడిగా ఉంటే రాజలక్ష్మికి మెలకువ వచ్చింది. డాక్టర్ ఇంట్లోకి రావడం చూసి ఆమెకు గుండాగినట్లయింది. కొడుకు బెడ్ మీద స్పృహలో లేని పరిస్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది.
కాంచన కళ్ళొత్తుకుంటూ ఉంది. కోడలి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందే అని అడిగింది రాజ్యలక్ష్మి. ఏమో అత్తయ్య, ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ పడిపోయారు. ఏడు పాపుకుంటూ చెప్పింది కాంచన. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకుని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది రాజ్యలక్ష్మి. ఆమెకేమీ అర్థం కావడం లేదు. అర్ధరాత్రి ఫోన్ చేసింది ఎవరు? మాట్లాడుతూనే కొడుకు పడిపోవడం ఏమిటి? ఏం దుర్వార్త విన్నాడు? ఎవరికి ఏం ఆపదొచ్చింది? ఆ సమయంలో ఆమెకు అమెరికాలో ఉన్న మనవడు, హైదరాబాద్లో ఉన్న మనవరాలు గుర్తొచ్చారు. వాళ్ళకేమైనా అయ్యిందా? చిన్నపిల్లలు, వాళ్ళకేమవుతుంది? రాజలక్ష్మి అయోమయంలో ఉండగా డాక్టర్ శేషగిరిరావుకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏం కాలేదమ్మా, ఏదో షాక్. ఫోన్లో మాట్లాడుతూ పడిపోయాడంటే ఏదో బ్యాడ్ న్యూస్ వినుంటాడు, వదిలేయండి. అర్ధరాత్రి నిద్రలేచాడు కదా, తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు, లేపకండి. తెల్లవారిన తర్వాత తనే మామూలుగా నిద్రలేస్తాడు, కంగారు పడకండి అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. శేషగిరిరావు పడుకున్న మంచం పక్కన అత్తాకోడళ్లు విచారంగా కూర్చున్నారు. పని మనుషులు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు. ఎవరు ఫోన్ చేసుంటారే అడిగింది రాజలక్ష్మి. ఏమో అత్తయ్య, అదే తెలియడం లేదు అంది కాంచన. అభికి ఫోన్ చెయ్యి అంది రాజలక్ష్మి. అభికి నేనెప్పుడూ చేయలేదు. వాడి నెంబర్లు కూడా నాకు తెలియదు. ఎప్పుడన్నా వాడే ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. నేను అప్పుడే వాడితో మాట్లాడతాను అంది కాంచన. జాన్వికి ఫోన్ చెయ్యి, దానికి తెలుసుంటుంది అభికి ఫోన్ చేయటం చెప్పింది రాజలక్ష్మి. కాంచన కూతురికి కాల్ చేసింది. చాలాసేపు రింగ్ అవుతూ ఉంది. జాహ్నవి ఎత్తడం లేదు. జాన్వి ఎత్తడం లేదత్తయ్య అంది కాంచన. అని నిట్టూర్చింది రాజలక్ష్మి. నువ్వు వెళ్ళి పడుకో అత్తయ్య అంది కాంచన. రాజలక్ష్మి కదల్లేదు. పడుకున్న నిద్ర పట్టదే. ఫోన్లో మాట్లాడుతూ పడిపోయాడంటే పిల్లలకి ఏమైనా అయ్యిందేమో అని భయంగా ఉంది అంటూ కళ్ళొత్తుకుంది. తొలిజాము కోడి కూసింది. అప్పుడు ఫోన్ రింగ్ అయింది. కునికిపాట్లు పడుతున్న కాంచన రిసీవర్ ఎత్తింది. హలో, ఎవరు అంది. అమ్మా, నేను అభిని. అభి? అమ్మా, నాన్నతో మాట్లాడుతుంటే కాల్ కట్ అయింది. నాన్నకి కోపం వచ్చిందా? అందుకే కాల్ కట్ చేశాడా? నాన్నకి కోపం రావడం ఏమిట్రా? ఎందుకలా అనుకుంటున్నావు? ఏం మాట్లాడావు? నాన్నేమీ చెప్పలేదా? ఏం చెప్పలేదు కానీ నువ్వేం చెప్పావు నాన్నతో? నాన్నకి కోపం రావడం ఏమిట్రా? అమ్మా, నాకిక్కడ పెళ్లి కుదిరింది. మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. ఫ్లైట్ టికెట్లు పంపుతున్నాను అని చెప్పాను. నీకు పెళ్లి కుదరడం ఏమిట్రా? మాకు చెప్పకుండా పెళ్లి కుదరడం ఏమిట్రా? మేమంతా చచ్చామనుకున్నావా? అమ్మా, కోపం తెచ్చుకోకు, అలా జరిగిపోయింది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మేరీ ఎలిజబెత్. వాళ్ళ నాన్న ఇక్కడ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఆయనతో డేంజర్. అందుకే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇందులో తప్పేం ఉందమ్మా? నీ తప్పేమీ లేదురా, అంతా మాదే తప్పు. నిన్ను అమెరికా పంపించడం మా తప్పు. ఒక్కడే కొడుకు, అంత దూరం పంపడం వద్దు అని నెత్తి నోరు బాదుకున్నాను. విన్నాడా మీ నాన్న? అక్కడికి శాశ్వతంగా వెళ్ళడం లేదులేవే, చదువుకోవడానికి వెళ్తున్నాడు. 2 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి? ఇట్టే తిరిగిపోతాయి. పెద్ద చదువు చదివితేనే గుర్తింపు. ఇది అదని నచ్చ చెప్పాడు. అందుకే అనుభవిస్తున్నావురా. నీతో మాట్లాడుతూనే మీ నాన్న పడిపోయాడురా. ఆవేశం ఆపుకోలేక ఏడుస్తూ ఉంది కాంచన. మనవడితో మాట్లాడుతున్న కోడల్ని చూస్తూ ఉంది రాజలక్ష్మి. ఆమెకు అంతా అర్థమవుతూ ఉంది. మనవడు అమెరికాలో ఎవరో తెల్లమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. తల మీద ఎవరో మోదినట్లుగా అయింది. మెదడు మొద్దుబారింది. అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్లి పడుకుంది రాజ్యలక్ష్మి. శేషగిరిరావు మెలకు వచ్చిన మంచం మీద పడుకుని దిక్కులు చూస్తూ ఉండడం గమనించింది కాంచన. ఏమండి, లేవండి, ముఖం కడుక్కోండి, కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. శేషగిరిరావు కాలకృత్యాలు తీర్చుకుని వరండాలో కూర్చున్నాడు. కాంచన కాఫీ కప్పు తెచ్చి అందించి ఎదురుగా కూర్చుంది. రాత్రి అభి ఫోన్ చేశాడు అంది. శేషగిరిరావు విననట్లుగా కాఫీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. ఈ పాటికి తల్లి లేచి ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కలకి నీళ్లు పెట్టమని పాలేరుని అజమాయిషీ చేస్తూ ఉండేది. ఎండిన కొమ్మలు విరుస్తూ మొక్కల మధ్య కాలక్షేపం చేస్తూ హుషారుగా ఉండేది. ఇప్పుడు తల్లి కనిపించలేదు. అమ్మ లేవలేదా అని అడిగాడు. టీవీ ముందు కూర్చుంది అంది కాంచన. అభి ఇలా చేస్తాడనుకోలేదండి అంటూ మొదలుపెట్టిన భార్య వైపు తీవ్రంగా చూశాడు. వాడి సంగతి ఎత్తొద్దు అన్నాడు కఠినంగా. ఆ రాత్రి రాజలక్ష్మికి స్ట్రోక్ వచ్చింది. ఎడమ కాలు చెయ్యి స్వాధీనంలో లేకుండా పోయాయి. మూతి వంకరపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లి చేర్చారు. భయపడకండి, పక్షవాతానికి ఇప్పుడు మంచి మందులొచ్చాయి. ప్రాణానికి ప్రమాదం లేదు, కోలుకుంటుంది అని డాక్టర్ ధైర్యం చెప్పాడు. అంతా ఒక్కసారిగా మారిపోయింది.
అమెరికాలో ఉన్న కొడుకు అభిరామ్ అక్కడ ఉన్న తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మనవడి పెళ్లి కళ్యాణ మండపంలో తొలి కళ్యాణంగా చేయాలి అనుకున్న తల్లి దిగులుతో అనారోగ్యం పాలైంది. పక్షవాతంతో మంచం పట్టింది. చూడ్డానికి వచ్చిన వారితో కూడా మాట్లాడలేకపోతుంది. నోట్లో నుండి మాటలు స్పష్టంగా రావడం లేదు. నంగి నంగిగా మాట్లాడుతుంది. ఎమోషన్ అవుతుంది, ఏడుస్తుంది. కళ్యాణ మండపం మధ్యలో ఆగింది. గోడలు లేచాయి, స్లాబ్ వేశారు. రెండంతస్తులుగా బిల్డింగ్ ప్లాన్ వేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం, ఫస్ట్ ఫ్లోర్లో భోజనానికి డైనింగ్ హాలు. ఇప్పుడు ఆ బిల్డింగు బోసిగా కనిపిస్తుంది. రాజలక్ష్మి మనవడు అమెరికాలో తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఊళ్ళో కట్టిస్తున్న కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి మనవడిది చేద్దామనుకుంది. ఇప్పుడు ఆమె దిగులుతో మంచం పట్టింది. పాపం, ఆమెకు పక్షవాతం వచ్చింది. అవతల కళ్యాణ మండపం పనులు ఆగిపోయాయి. శేషగిరిరావు పట్టించుకోవడం లేదు. అసలు ఇప్పట్లో కళ్యాణ మండపం పూర్తవుతుందో లేదో తెలియడం లేదు. ఊళ్ళో అంతా ఇలా చెప్పుకుంటున్నారు. చక్కగా సాగుతున్న కుటుంబంలో అభిరామ్ చిచ్చు పెట్టాడు అని కొందరు అతన్ని ఆడిపోసుకుంటున్నారు. రాజ్యలక్ష్మి కుటుంబానికి కష్టకాలం దాపురించిందని కొందరు విచారపడుతుంటే సర్పంచ్ సూర్యప్రతాప్కి చాలా సంతోషంగా ఉంది. తను భయపడుతున్నట్లేమీ జరగడం లేదు. కళ్యాణ మండపం ఆగిపోయింది. ఇప్పట్లో వాళ్ల కుటుంబం కోలుకోలేదు. రాజలక్ష్మి పక్షవాతంతో మంచం పట్టింది. ఇక లేచి మామూలుగా తిరగడం కల్లా. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.